అధికారం అంటే ఆజ్ఞాపించడం కాదు, ఆపదలో ఉన్న వారి కన్నీరు తొడవడమేనని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి నిరూపించారు. సామాన్యుల సమస్యలను నేరుగా వినేందుకు ఆయన నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ఒక నిరుపేద మహిళ జీవితంలో కొత్త వెలుగులు నింపింది. ఎడమకాలు లేని ఓ మహిళకు పొంగులేటి అభయం అందించారు. 120 నిమిషాల్లోనే వీల్ చైర్ అందించి ఆమెకు ఊతమిచ్చారు. అధికారం అంటే ఆజ్ఞాపించడం కాదు, ఆపదలో ఉన్నవారి కన్నీరు తుడవడమేనని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి నిరూపించారు. సామాన్యుల సమస్యలను నేరుగా వినేందుకు ఆయన నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ఒక నిరుపేద మహిళ జీవితంలో కొత్త వెలుగులు నింపింది. ఎడమకాలు లేక కనీసం అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న ఓ బాధితురాలి ఆవేదన చూసి చలించిన మంత్రి కేవలం 2 గంటల వ్యవధిలోనే ఆమెకు ఊతమిచ్చారు. మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన షేక్ షకీనా అనే మహిళకు ఎడమకాలు లేదు. నడవలేక తన పనులు తాను చేసుకోలేక నిత్యం నరక యాతన పడుతున్న ఆమె ఆశగా ప్రజా దర్బార్కు చేరుకుంది. తన దీనస్థితిని మంత్రి పొంగులేటికి వివరిస్తూ, అయ్యా, నా కాలు లేక బతుకు భారమైంది. ఒక చక్రాల కుర్చీ ఉంటే ఎవరి మీద ఆధారపడకుండా నా పనులు నేను చూసుకుంటాను అని చెప్పి వేడుకుంది. ఆ మహిళ ఆర్తిని చూసిన మంత్రి మనసు వెన్నెలా కరిగిపోయింది. అమ్మ, దిగులు పడకు, నేనున్నాను అని భరోసా ఇచ్చారు. మంత్రి ఆదేశం మేరకు మెరుపు తీగలా పనిచేసింది. విన్నపం అందిన కేవలం 120 నిమిషాల్లోనే అధికారులు కొత్త వీల్ చైర్ను సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో మంత్రి పొంగులేటి స్వయంగా ఆమె పక్కన నిలబడి ఆత్మీయంగా పలకరిస్తూ వీల్ చైర్ను అందజేశారు. సమస్య చెప్పిన కొద్దిసేపటికే పరిష్కారం లభించడంతో ఆ మహిళ కళ్ళలో మెరిసిన ఆనంద బాష్పాలే పొంగులేటి ప్రజాపాలనకు నిదర్శనంగా నిలిచాయి. తక్షణమే స్పందించి తనకు అండగా నిలిచిన మంత్రికి షకీనా మనసారా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజల వద్దకే పాలనను తీసుకొస్తున్న మంత్రి పొంగులేటి తీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతుంది.